హాయ్ ఫ్రెండ్స్, షియాన్ విక్రమ్ పారంజిత్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం తంగల. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను నిన్న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత విక్రమ్ పారంజిత్ వీరిద్దరు కలిసి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పారంజిత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలకి డైరెక్షన్ చేశాడు. ఆ రెండు కూడా ప్రేక్షకులైతే ఆకట్టుకోలేదు. వెంటనే రజనీకాంత్ పారంజిత్కి అవకాశాలు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఈ తంగలన్ మూవీతో పారంజిత్ ఎలాంటి హిట్ కొడతాడన్న విషయానికి వస్తే మంచి హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ ట్రైలర్ మనం గమనిస్తే ట్రైలర్లో చాలా బ్రహ్మాండమైన సీన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక కొండ దగ్గర బంగారం ఉందని గమనించిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఆ తంగలాన్ జాతి వాళ్ళని కలిస్తే ఆ బంగారాన్ని మనం చేజిక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది తంగలాన్ ప్రజలను కలవటం జరుగుతుంది. ఆ తంగలాన్ ప్రజలు ఆ బంగారం తవ్వే పనిలో పడతారనమాట. బంగారం తవ్వడానికి వెళ్తుంటే ఆ కొండ దగ్గర ఒక శక్తి అయితే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. చివరికి అది మాంత్రికురాలు అని చెప్పేసి మనం ట్రైలర్ కూడా చూపించారనమాట. ఆ మాంత్రికురాలకి హీరోకి అంటే విక్రమ్కి వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం అన్నమాట. ఆ బంగారం తవ్వడానికి కోసం క్లియర్గా మనకు ట్రైలర్లోనే అర్థమైపోతుంది అనమాట. సినిమా స్టోరీ మొత్తం కూడా ఆ మాంత్రికురాలు ఆ కొండ దగ్గర ఎందుకు కాపలా ఉంది, ఆ మాంత్రికురాలు అంటే కొండను తవ్వడానికి వచ్చినప్పుడు ఆ మృగాలు పాములు ఇదంతా అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ తంగలాన్ తెగ ప్రజల మీద. మరి ఎందుకు కాపలా ఉంది, నిజంగా ఆ బంగారాన్ని వీళ్ళు చేజిక్కుంటారా తంగలాన్ ప్రజలు లేదా అనేది మనం మూవీలో చూడబోతున్నాం. బట్ అస్సలు టెరిఫిక్గా ఉందన్నమాట. ఆ గెటప్లు ఏంటి, ఆ సెటప్లు ఏంటి, సినిమా ఎలా ఉన్నా సరే బట్ అంటే రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలనిపించే విధంగా ఉందన్నమాట ట్రైలర్ అయితే. అసలు గెటప్లు చూస్తుంటే జుట్టు ఉండ్రాలు కట్టిన జుట్టులు ఏంటి, గోచీలు ఏంటి, కర్రలు కానీ అంటే ఆ బ్రిటిష్ కాలంలో జరిగిన స్టోరీ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. బట్ అప్పటి కాలానికి సంబంధించిన స్టోరీలా చూపిస్తారో ప్రజెంట్ ఉన్న స్టోరీలా చూపిస్తారో తెలియదు కానీ అనాగరికంగా ఉన్న వ్యక్తుల్లాగానైతే చూపించారనమాట తంగలాన్ ప్రజలను. అస్సలు మామూలుగా లేదని చెప్పాలి. ట్రైలర్ని చూస్తుంటే చాలా గట్టిగా ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. పారంజిత్ విక్రమ్ గెటప్ మామూలుగా లేదబ్బా ఆ రేంజ్లో ఉందన్నమాట. ఒక అపరిచితుడు, ఒక శివపుత్రుడిలో తన గెటప్స్ ఎలా ఉంటుందో అది గుర్తుకొచ్చేసింది అనమాట. ఈ చిత్రంలో శివపుత్రుడు గెటప్ గుర్తుకొచ్చింది. అంతకు మించి గెటప్లోనే ఉన్నాడనమాట తంగలాన్లో. తన యొక్క గెటప్ సెటప్ కానీ మరి చూడాలి. తంగలాన్ మూవీపై ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి బజ్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్కి ముందు అంతగా బజ్ అయితే లేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అంచనా అయితే వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్ చేస్తారని చెప్పేసి విన్నాం. బట్ ఈ ట్రైలర్ ఎండింగ్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ ఉంటుందని చెప్పి చూస్తే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే లేదనమాట. మరి చూడాలి. ఈ చిత్రాన్ని బహుశా మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఆగస్టు 15కి. మరి కానీ ఎందుకో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.